హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాం, అంటే వెళ్తున్నాం అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ లేచి మా ఫ్రెండ్తో అయితే నేను కొంచెం తోట సైడ్కి అయితే వెళ్ళాను. వాళ్ళ తోట సైడ్కి, అంటే చిన్న తోటని. అలాగే ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. ఓకేనా, ఇంకా ముందుకు వెళ్ళి మనం మొత్తం అయితే చూసాం. అక్కడ సపోటా పళ్ళు చెట్లు, పైనాపిల్ చెట్లు, మొక్కలు అనమాట, చిన్న చిన్నవి ఉంటాయి. పైనాపిల్, దాంట్లో పైనాపిల్ కూడా అయింది. సపోటాలు అయితే ఫుల్ ఆఫ్ సపోటాస్ ఉన్నాయి. ఇంకా ప్లస్ కొబ్బరి వేశారనమాట వేరే తోటలు. ఆ కొబ్బరి చెట్లు కూడా చూపిస్తాను. అన్ని ఒకే సైజులో చిన్న చిన్నవి ఉన్నాయి. అలాగే మనం అది చూసాక అక్కడ నుండి మన ఊరు, అంటే ఊరు నుండి బయటకు వచ్చేటప్పుడు రైట్ తీసుకుంటే మనకి సోంపేట వస్తుంది, లెఫ్ట్ తీసుకుంటే మనకి కవిట్ వస్తుంది. ఓకేనా, అయితే మనం కొంచెం కవిట్ సైడ్కి, అంటే మా కుసుంపురం దేటించి కవిట్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఊరు వరకు వస్తుంది. వరక్కి కుసుంపురంకి మధ్యన ఒక గుడి ఉంటుంది అనమాట, చింతామణి అమ్మవారి గుడి. చాలా చిన్న గుడి, చాలా పవర్ఫుల్. ఆ గుడి అయితే మీకు చూపిస్తాను. అలాగే అక్కడైతే మన ఊరలే ఎవరో మొక్కున్నారనమాట, వాళ్ళైతే పూజ అవుతుంది. ఓకేనా, అదైతే మీకు చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. అలాగే చాలా హిడెన్ ప్లేసెస్ మనకి ఊర్ల సైడ్ అయితే చూడడానికి దొరుకుతుంటాయి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి వెళ్తున్నాం, కానీ ఒక చెరువు ఉందన్నమాట అక్కడ. ఆ చెరువు అయితే ఈరోజు వరకు నేను చూడలేదు. అంటే చాలా వరకు చెరువులు ఉంటాయి. అలాగే వీళ్ళు తోటలో సాల్ అయితే వేసి ఉన్నారు. ఆ సాల్ కింద ఒక అరగంట కూర్చొని, ఎందుకంటే చిన్నప్పుడు చూసేవాళ్ళు, ఇప్పుడైతే సాల్ అసలు అన్ని ఎల్బెస్టర్తోనే కట్టేస్తున్నారనమాట. పాత పద్ధతి అయితే మానేశారు. కానీ అక్కడ నాకు అలాగా కనిపించడం వల్ల నేనైతే అక్కడ కొంచెం కూర్చున్నాను అనమాట. అక్కడ నుండి అలాగా ఈ దారి నుండి అలా నడుచుకొని లోపలికి, చాలా లోపల వరకు అయితే వెళ్ళాము. అక్కడైతే తోటలు అన్నీ చూస్తే అంత అందంగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది, ఎందుకంటే అంత లోపలికి నేనైతే వెళ్ళలేదు. అలాగే కృష్ణ తాత అనమాట, ఈయన కనిపిస్తున్నారు కదా, మా కుసుంపురం మా ఇంటి ఎదురుకైతే ఉంటారు. కృష్ణ తాత సూరత్లో జాబ్ చేస్తుంటారు అనమాట. ఇదేనమాట ఆ చెరువు. అన్ని కవలపూలు అయినాయి, చూశారు కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడు నేనైతే చూడలేదు, చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట. అలాగే కొబ్బరి చెట్లు చూశారు కదా, అంత చిన్న చిన్నవి అన్నీ ఫుల్గా ఉన్నాయి అక్కడ. అలాగే దూరంలో చూసుకుంటే మనకి మోటార్లు వేస్తారు కదా, బోర్లు వేస్తారు కదా మన పొలాలకి వాటరు, దానికోసం ఆ బోర్లు అనమాట. అవి పెద్ద పెద్ద బోర్లు ఉంటాయి. అలాగే వాళ్ళ తోటలో సపోటా చెట్టు చూడండి, సపోటా చెట్టుకి మొత్తం సపోటాలు అయితే ఫుల్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనకి సిటీల సైడు ఇలాగైతే ఇంత బాగా చూడడానికి అయితే మనకు దొరకదు అసలు. ఓకేనా, అదైతే దాంట్లో నుండి ఒకటి తీసి తిన్నాను. చాలా స్వీట్గా ఉంది, చాలా తీయగా ఉంది. అలాగే మనకి పలాస అంటే జీడి ఉద్దానం అనమాట. అలాగే మనకి సోంపేట సైడు మనకి ఇదంతా కొబ్బరి ఉద్దానం. అలాగే ఇక్కడ పైనాపిల్ చూడండి, మనం పైనాపిల్ అయితే రోడ్ సైడ్ చాలా చూసుంటాం, చాలా తినుంటాం. ఓకేనా, ఉప్పు కారం వేసి. కానీ ఇలాగ చెట్టుల్లో లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఇది నేల పనసకాయ అంటారనమాట మన ఊరు సైడ్లో. ఓకేనా, మీ ఊరు సైడ్ ఏమని పిలుస్తారో అది ఒకసారి మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే ఇక్కడ ఇవి చూస్తున్నాయి కదా పెద్ద పెద్దవి, దీంట్లో మొగులు పువ్వులు అవుతాయి. అలాగే ఇక్కడ ఇది చూసాక మనకి చెప్పాను కదా, వర్క్ సైడ్ వెళ్ళేటప్పుడు మా నెక్స్ట్ ఊరు దారిలోనే మనకి చింతమణి అమ్మవారు గుడి అయితే ఉంటుంది కుసుంపురంలో. అంటే కుసుంపురంకి వర్క్కి మధ్యన ఉంటుందన్నమాట. అక్కడైతే వెళ్ళాము. అంటే ఎప్పుడు మేము వెళ్ళినా అది కన్స్ట్రక్షన్లో ఉండేది. అంటే ముందు ఉండేది గుడి, దాని తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి, దాని తర్వాత మాకు లక్ అనమాట. అసలు దర్శనం ఎప్పుడు అయ్యేది కాదు, ఈసారి మాత్రం చాలా బాగా దర్శనం అయింది. ప్లస్ అక్కడ పంతులు గారు పూజ కూడా చేస్తున్నారు. ఓకేనా, అలాగే అటు చూసుకుంటే మనం కవిటి వెళ్ళిపోవచ్చు. మన బ్యాక్ సైడ్ దారి అయితే మనకి అక్కడ తీసుకువెళ్తుంది అనమాట. మా ఊరు ఇంకా డైరెక్ట్ వెళ్తే సోంపేట. ఓకేనా, ఇక్కడైతే మన ఊరు వాళ్ళని కొంతమంది వచ్చి మొక్కు అయితే చెల్లించుకుంటున్నారు. దానికోసం ఆ కోడ్ కూడా తీసుకొచ్చారనమాట. అలాగే మనం ఏదైనా మొక్కుంటే, మనకి ఏదైనా అంటే మొక్కుకున్నది జరిగిందనుకోండి, మనం అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు, ఫలాలు, ఇంకా బలి అయితే కోరుకుంటాం. ఓకేనా, కానీ మ్యాక్సిమం జనాలు అయితే బలి కోరుకోరు అనమాట, అంటే ఇష్టం ఉండదు. కానీ మనకి కోలు వాళ్ళైతే బలిస్తున్నారు అనమాట. అలాగే మనకి పోతురాజు అనమాట, అంటే అమ్మవార్లకి బ్రదర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకురండి ఆ కాపలాగా అక్కడైతే ఉంటారు. ప్రతి అమ్మవారి గుడి ఎదురుగా మీరు చూడండి, అక్కడ మనకి పోతురాజు గారైతే కనిపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన అమ్మవారికి హారతి ఇస్తున్నారు, మీరు చూడండి, ఇంకా దర్శించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? మీరు లైక్ చేసి కామెంట్ పెట్టడం వల్ల మన ఛానల్కి అయితే సపోర్ట్ కొంచెం అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? మనం ఏ వీడియో వేసినా మీకైతే ఫస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన తుని అమ్మవారు వీడియో నేనైతే ఐ బటన్లో ఇస్తాను అనమాట. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని వీలైతే చూడండి. తుని అమ్మవారు మొత్తం హిస్టరీ ప్లస్ అక్కడ ఏవేవి వింతలు జరుగుతుంటాయి కదా, అదైతే మీ అందరికీ చెప్పాను. ఓకేనా? దాంట్లో మీరు చూసి ఆనందించండి, ఇది ఇంకా దర్శించుకోండి అమ్మవారికి. అలాగే ఇంకొక కొన్ని టెంపుల్స్ అయితే నేను ఐ బటన్లో అయితే మొత్తం అన్ని లింక్స్ పెడతాను. ఓకేనా? ఇది చూసాక మీరు అది కంపల్సరిగా మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?